ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ రూట్ మార్చిందా? ఎన్నికల్లో ఓటమి తర్వాత మూడు రాజధానుల నిర్ణయాన్ని పక్కన పెట్టిన వైసీపీ అమరావతి విషయంలో ఇప్పుడెందుకు కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది? వైసీపీ స్టాండ్ మారిందా లేదంటే ఏదైనా కుట్ర చేస్తుందా? అమరావతి రాజధాని విషయంలో ప్రతిపక్ష వైసీపీ స్టాండ్ మార్చుకున్నట్టు కనిపిస్తోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ పార్టీ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో అమరావతి కేంద్రంగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కీలకంగా మారడంతో అమరావతికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు మోడీ సర్కార్ ముందుకొచ్చింది. ఇప్పుడు ఇదే అంశాన్ని వైసీపీ పార్లమెంట్ లో ప్రస్తావించిన తీరు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర బడ్జెట్ పై లోక్సభలో విస్తృత స్థాయి చర్చ జరిగింది. ఈ చర్చలో వైసీపీ నేత మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అమరావతికి కేంద్రం బడ్జెట్ లో ప్రతిపాదించిన 15,000 కోట్లను రుణంగా కాకుండా గ్రాంటుగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నపలంగా అమరావతి రాజధానిపై వైసీపీ నుంచి ప్రశ్నల వర్షం కురియడంతో సభలో ఉన్న తెలుగుదేశం ఎంపీలు ఒక్కసారిగా షాక్ గురయ్యారట. ఎన్నికల్లో ఓడితే గాని వైసీపీకి ఈ విషయం తెలిసి రాలేదని చర్చించుకుంటున్నారట. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 10 ఏళ్లు గడిచినా విశాఖ మెట్రో, కడప స్టీల్ ఊసే లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మధ్య చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. ఏపీలో శాంతి భద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయని మిథున్ ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో తనను తిరగనీయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైన దాడి చేయడంతో పాటుగా తన వాహనం ధ్వంసం చేశారన్నారు. తనపైన దాడి చేసి తనపైన హత్యాయత్నం కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు. ఏపీలో శాంతి భద్రతల్ని కాపాడాలని, హింసకు చరమగీతం పాడాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోందట. అయితే ఇదంతా వైసీపీ కుట్రలో భాగం అంటున్నారు టీడీపీ నేతలు. లోక్సభలో మిథున్ రెడ్డి మాట్లాడిన తీరు అమరావతికి నిధులు ఇవ్వొద్దని నేరుగా చెప్పినట్టుగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. అమరావతికి అప్పులు ఇవ్వొద్దని తెలివిగా గ్రాంట్గా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, ఇందులోనే మతలబు దాగి ఉందని అంటున్నారు. అయితే రాష్ట్రానికి అది లోన్ అని కేంద్రం చెప్పలేదు, గ్రాంట్ అని కూడా చెప్పలేదు. ఆర్థిక సంస్థల నుంచి ఇప్పిస్తామని చెప్పింది. అంటే బాధ్యత కేంద్రానిది. ముందు వచ్చిన నిధుల్ని ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలి. ఇలా నిధులు ఇవ్వొద్దని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ఏపీ రాజధాని లేదా ఏపీ రాష్ట్ర భవిష్యత్పై ఎప్పుడూ వైసీపీ పట్టించుకోలేదు. అటు గనులు, భూములు దోచుకున్నామా, లిక్కర్లో లెక్క తేలిందా లేదా అనే దానిపైనే 5 ఏళ్ల పాటు టైం పాస్ చేశారు. ఇప్పుడు ఫుల్ టైం ఏపీలో ఏ పని జరగకుండా అడ్డుపడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా అమరావతికి నిధుల విషయంలో వైసీపీ స్టాండ్ మార్చుకుందా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే. లేదంటే పొలిటికల్ గేమ్ లో భాగంగానే కేంద్రంలో మిథున్ రెడ్డి ప్రశ్నించారా అనేది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.